హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ స్కిప్ లిస్ట్ అనే టాపిక్ మనకి అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్లో యూజ్ చేస్తాం. సో కొంతమంది సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేయడంతో నేను ఈ టాపిక్ అనేది చేస్తున్నాను. సో స్కిప్ లిస్ట్ అనే టాపిక్ వచ్చేసరికి మనకి డేటా స్ట్రక్చర్లో యూజ్ చేసే టాపిక్. సో ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్. సో డేటా స్ట్రక్చర్లో మనం ఏ టెక్నిక్ యూజ్ చేసినా కూడా కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటూ డేటాని యాక్సెస్ చేయడం కోసం మనం యూజ్ చేసుకునే టెక్నిక్స్. సో అందులో స్కిప్ లిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. మనం సేమ్ లింక్డ్ లిస్ట్ ఎలా అయితే ఫామ్ చేసుకుంటూ వెళ్తామో అలానే ఇక్కడ కూడా మనం ఏదైతే డేటా తీసుకుంటున్నామో ఆ డేటాతో సార్టెడ్ లిస్ట్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ కింద మనం ఒక లింక్ అనేది పెర్ఫామ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ మనం ఏదైతే డేటా స్ట్రక్చర్లో జనరల్గా చేసే ఆపరేషన్స్ ఉన్నాయో దట్ ఈస్ సర్చ్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఎలిమెంట్స్ అనేవి మనం సార్టెడ్ లిస్ట్లో పెర్ఫామ్ చేస్తాం. అండ్ ఇక్కడ స్కిప్ లిస్ట్లో ద మెయిన్ థింగ్ ఈజ్ ఇక్కడ దీన్ని మనం ప్రాబబిలిస్టిక్ డేటా స్ట్రక్చర్ అని చెప్పి కాల్ చేస్తాం. సో స్కిప్ లిస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రాబబిలిస్టిక్ డేటా స్ట్రక్చర్. ప్రాబబిలిస్టిక్ డేటా స్ట్రక్చర్ అని ఎందుకు కాల్ చేస్తాము అంటే మనం ప్రాబబిలిస్టిక్ అనాలసిస్తో చేస్తూ స్కిప్ లిస్ట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తాం, అనలైజ్ చేస్తాం. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రాబబిలిస్టిక్ డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ టూ లేయర్స్ అనేది ఫస్ట్ మనం ఫామ్ చేసుకుంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ లోయెస్ట్ లేయర్ అండ్ ద టాప్ లేయర్ అండ్ లోయెస్ట్ లేయర్. సో టాప్ లేయర్ వచ్చేసరికి మనకి ఏవైతే స్కిప్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని టాప్ లేయర్లో ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ఏవైతే ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ స్టోర్ చేసిన ఎలిమెంట్ మనకు ఒక సార్టెడ్ ఫామ్లో లింక్ లిస్ట్ ఫామ్లో ఉంటుందో దట్ ఈస్ ద లోయెస్ట్ లేయర్. సో దిస్ ఈజ్ స్కిప్ లిస్ట్ అండ్ దిస్ ఈజ్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ కొన్ని కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాను. దట్ ఈస్ 12, 5, 25, 30, 42, 10, 8, 48, 52, 15. సో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఫస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేసుకుంటుంది. సో జనరల్లీ నోడ్ హ్యావింగ్ ద డేటా పార్ట్ అండ్ అడ్రస్ పార్ట్. ఈ అడ్రస్ పార్ట్లో మనం వేరే నోడ్ యొక్క అడ్రస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తూ మనం లింక్డ్ లిస్ట్ ఫార్మేషన్ అనేది చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సార్టెడ్ ఎలిమెంట్ కాబట్టి ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్లో ద లీస్ట్ ఎలిమెంట్ ఈజ్ 5 అండ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ 8. సో ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ 10, 12, 15, 25, 30, 42, 48, 52. ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫార్మేషన్లో మనం లిస్ట్ని సార్ట్ అవుట్ చేసాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ లేయర్, సార్టెడ్ లింక్డ్ లిస్ట్. సో దిస్ ఈజ్ ద సెకండ్ లేయర్, sorted linked list. Okay, so this is the first layer, skip list. So what is the use of skip list అంటే ఇక్కడ జనరల్లీ మనకి ఉన్న నెంబర్స్ని డివైడ్ చేస్తాం. సో నేను జస్ట్ రఫ్గా వేసాను స్కిప్ లిస్ట్ అనేది. నేను ఇక్కడ 5, 15, 42, 52 అనే 4 నెంబర్స్ని 4 డేటా ఎలిమెంట్స్ని నేను స్కిప్ లిస్ట్లో తీసుకున్నాను. సో వెన్ ఎవర్ వీ వాంట్ టు సర్చ్ ఒక ఐటమ్ని మనం సర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. సో సర్చ్ చేసేటప్పుడు మనం ఎలా స్కిప్ లిస్ట్ని యూజ్ చేస్తాము, మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఐ వాంట్ టు సర్చ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 అనే ఎలిమెంట్ నేను సర్చ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క నెంబర్తో మనం సర్చ్ చేసుకుంటూ వెళ్తాం. యాక్చువల్గా మనకి స్కిప్ లిస్ట్ లేదు అనుకుందాం. సో మనం సర్చింగ్ అంటే ఎలా చేస్తాం? 5 ఈజ్ కంపేర్డ్ విత్ 30, నో. 8 ఈజ్ కంపేర్డ్ విత్ 30, నో. 10 ఈజ్ కంపేర్డ్ విత్ 30, నో. 12 ఈజ్ కంపేర్డ్ విత్ 30. సో ఇలా మనకి చేసే ఆపరేషన్స్ అనేవి ఎక్కువ అయిపోతూ టైం అనేది ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి స్కిప్ లిస్ట్ అనేది ఫాస్ట్గా ఎఫిషియన్స్గా మనం చేసే ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఐ వాంట్ టు కంపేర్ విత్ 5 బట్ నో. ఐ వాంట్ టు కంపేర్ విత్ 15, నో. ఐ వాంట్ టు కంపేర్ విత్ 42. సో 42 ఈజ్ లెస్ దాన్కి మనం తీసుకునే ఫైండ్ అవుట్ చేసే ఎలిమెంట్ ఉంది కాబట్టి దెన్ ఐ వాంట్ టు గో 15 ఈజ్ మోర్ ఆర్ 42 ఈజ్ లెస్. ఈ రెండిట్లో ఏదో ఒక కీ ఎలిమెంట్తో మనం లాజిక్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో దెన్ ఈజీలీ ఐఎమ్ సర్చింగ్ ఓన్లీ దీస్ 3 నెంబర్స్ టు ఫైండ్ అవుట్ 30. ఓకే, సో ఎప్పుడైతే మనం 12 ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం వీఆర్ గోయింగ్ విత్ 15 అనేది 12 మనం ఫైండ్ అవుట్ చేసే ఎలిమెంట్ కన్నా గ్రేటర్ ఎలిమెంట్ కాబట్టి సో వీ కెన్ ఐడెంటిఫై వీఆర్ ఫైండింగ్ ఏ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ప్రెజెంట్ కీ ఎలిమెంట్, ప్రెజెంట్ స్కిప్ లిస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ స్కిప్ లిస్ట్లో ఉన్న డేటాని బేస్ చేసుకుంటూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఏంటంటే మనం 30ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎందుకు ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం? జనరల్గా లింక్డ్ లిస్ట్లో డిలీషన్లో మనం అలా పెర్ఫామ్ చేయం కదా అని. బట్ ఇక్కడ సార్టెడ్ లింక్డ్ లిస్ట్లో మనకి 30 అనేది ఫస్ట్ హెడర్తో
ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లింక్డ్ లిస్ట్ ఈజ్ హ్యావింగ్ హెడర్. సో ఈ హెడర్లో ఉన్న డేటా మనకి ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ నుంచి వన్ బై వన్ అప్ టు వీఆర్ ఫైండింగ్ అవర్ సర్చింగ్ ఎలిమెంట్. సో దెన్ వీఆర్ క్రాసింగ్ ద సర్చింగ్ ఆపరేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం సర్చింగ్ అనేది పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎప్పుడైతే మనకు ఒక నోడ్ అనేది ఫైండ్ అవుట్ అయిందో దట్ ఎక్స్ప్రెస్ లైన్, దెన్ వీ మూవ్ టు ద నార్మల్ లైన్ యూజింగ్ ఏ పాయింటర్. అంటే ఇవి మనం యూజ్ చేసే పాయింట్స్. అందులో ఎప్పుడైతే మనం ఒక నోడ్ ఫైండ్ అవుట్ చేసుకున్నామో దట్ పాయింట్ అనేది ఎక్స్ప్రెస్ లైన్కి మూవ్ అయ్యి అక్కడ మనం మన నోడ్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చేసే ఆపరేషన్స్ ఇన్సర్షన్, డిలీషన్ అండ్ సర్చింగ్. ఓన్లీ 3 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం, దట్ ఈస్ ఇన్సర్షన్, డిలీషన్ అండ్ సర్చింగ్. సో జనరల్గా ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో మనకి ఇన్సర్షన్ అనేది ఒక నోడ్ క్రియేషన్ అనేది ఎలా చేస్తాము అంటే లెవెల్స్లో చేస్తాం. సో దిస్ ఈస్ ద కీ 0 1 2 3. సో ఇక్కడ లెవెల్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు చూడండి, 12 విత్ లెవెల్ 1. సో ఎవ్రీ నోడ్ హ్యావింగ్ ద డేటా పార్ట్ అండ్ అడ్రస్ పార్ట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్, 0 ఈజ్ హ్యావింగ్ ద ఫస్ట్ లెవెల్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ నోడ్ లైక్ దిస్. సో ఇందులో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ పార్ట్ యొక్క అడ్రస్ అండ్ ద ప్రజెంట్ డేటా పార్ట్ వచ్చేసరికి 12. సో దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ లైక్ దిస్ బికాజ్ 12 with level 1, again 5 with level 1, again 5 with level 1. So again I am creating a node 5 with 1 కాబట్టి మనం దీనికి స్టోర్ చేస్తాం. ఓకే, సో దెన్ 10 with level 3. సో లెవెల్ 3 అంటే దిస్ ఈజ్ 1 2 3. దిస్ ఈజ్ లెవెల్ 3. సో లెవెల్ 3 కాబట్టి మనకి జస్ట్ నార్మల్ 1 పార్ట్ అండ్ లెవెల్ 1లో 2 ఉన్నాయి కదా, 1 2 అండ్ 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాస్ట్ లైన్ వచ్చేసరికి 10 డేటా సెక్షన్ అండ్ హియర్ యు ఆర్ లింక్డ్ విత్ like this. Then 4 with level 4, 4 with level 4. ఓకే, సో మీరు ఇక్కడ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ ఇంకొక చిన్న థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీఆర్ పెర్ఫార్మింగ్ సార్టెడ్ ఫామ్, వీఆర్ పెర్ఫార్మింగ్ సార్టెడ్ లిస్ట్. సో దెన్ వీఆర్ అబ్జర్వింగ్ హియర్ ఐ am యాడింగ్ 5 12 12 5 10. సో హియర్ వీఆర్ చేంజింగ్ లైక్ దిస్. మనకి 5 with 12 అనేవి జస్ట్ నార్మల్ ఇన్ నార్మల్ ఫామ్, రెండు కూడా లెవెల్ 1లోనే ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు ఈ ఫార్మేషన్లో తీసుకుంటారో సో దెన్ వీఆర్ చేంజింగ్. నేను 2 ఎగ్జాంపుల్స్గా తీసుకుని చెప్దామని చేంజింగ్ కోసం నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ మనకి ఫస్ట్ కీ వాల్యూ, దెన్ 0 1 2 and 3. సో ఫస్ట్ ఇలా మనం ఇన్సర్ట్ చేయకూడదు బికాజ్ హియర్ వీఆర్ టేకింగ్ ద సార్టెడ్ లిస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 12 ఇన్సర్ట్ చేసాం ఇన్ ద ఫస్ట్ లెవెల్ 1. దెన్ ఎప్పుడైతే మనకి 5 అనేది యాడ్ అయిందో దెన్ వీఆర్ యాడింగ్ లైక్ 5 and 12. ఓకే, సో అగైన్ థర్డ్ ఐ am adding 10. సో అగైన్ హియర్ 5 10. సో నెక్స్ట్ 12. సో ఇలా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి బికాజ్ మనం సార్టెడ్ ఫార్మేషన్లో తీసుకోవాలి కాబట్టి. బట్ ఇక్కడ నేను చెప్పేది మెయిన్ పాయింట్ వచ్చేసరికి మనం ఎప్పుడైతే ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయాలో సేమ్ ఇదే ఫార్మేషన్లో చేస్తాం. నేను ఫస్ట్ జస్ట్ నార్మల్గా ఇన్సర్ట్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. 4 with level 4. సో అగైన్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ 4 1 2 3 and 4. So this is connected with here and like this. ఓకే, సో బట్ ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్ అనేవి మనకి సార్టెడ్ ఫామ్లోకి వచ్చేస్తాయి. మనకి ఇక్కడ లెవెల్ 1 లెవెల్ 2 ఎలా ఉన్నా కూడా సంబంధం లేదు. ఆల్ నెంబర్స్ ఇన్ సార్టెడ్ ఫామ్ మస్ట్ అండ్ షుడ్గా మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి 4 5 10 12 25 and 30. ఏ లెవెల్స్ అయితే ఆ లెవెల్స్తో మనకి ఈ ఫార్మేషన్లో లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్కిప్ లిస్ట్. సో దీనికి సంబంధించి జనరల్గా మనకు ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే
మనం న్యూ నోడ్ అనేది ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ కంపారిటివ్లీ హ్యాష్ టెక్నిక్, బైనరీ సర్చ్ ట్రీ టెక్నిక్స్తో పోలిస్తే ఇది చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అలానే మనం సెర్చ్ చేయడం అనేది మెయిన్గా చాలా చాలా ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. సో ప్రతి స్కిప్ లిస్ట్లో కూడా మనకి రాబస్ట్ అండ్ రిలయబుల్గా లిస్ట్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి స్కిప్ లిస్ట్కి సంబంధించిన అడ్వాంటేజెస్. బట్ ఇక్కడ ఓన్లీ ద అసెండింగ్ ఆర్డర్ ఫార్మేషనే ఉంది, ఎక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఫార్మేషన్ లేదు. దట్ ఈస్ ద రివర్స్ సర్చింగ్ అనేది లేదు. కాబట్టి దిస్ ఈజ్ వన్ డిసడ్వాంటేజ్ అండ్ ఇట్ రిక్వైర్స్ మోర్ మెమొరీ. మనకి కంపల్సరీ స్కిప్ లిస్ట్లో 2 లేయర్స్ ఫామ్ చేస్తున్నాం. అగైన్ ఉన్న ఎలిమెంట్స్ నుంచి మళ్ళీ మనం కొన్ని ఎలిమెంట్స్ని స్కిప్ లిస్ట్లో తీసుకుంటున్నాం. సో ఇవన్నీ తీసుకోవటం వల్ల మనకి ఇక్కడ మోర్ మెమొరీ అనేది నీడ్ ఉంది. కాబట్టి దట్ ఈస్ వన్ మోర్ డిసడ్వాంటేజ్.